లాయి ఈయన కూడా పాడమంటాడేమో లాయి. రే కళ్యాణి మాలిక్ చాలా బిజీ మనిషిరా, తనకంత టైం ఉండదు. ఒకవేళ అన్నాడే అనుకో పదం మార్చి పాడే, పెద్దగా పట్టించుకోడు. పద పద. నమస్తే సార్. రావే సాయి రా. నేను చెప్పాను కదా సార్, మా బాబాయ్ గారు అబ్బాయి రాజన్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కూర్చోమ్మా కూర్చో. థ్యాంక్ యూ అండి. ఏంటి నువ్వు ఫిడేల్ బాగా ఇస్తావు కదా? అవునండి, మా ఊర్లో అంతా నన్ను ఫిడేల్ రాజు అంటారండి. ఓహో, ఏది స్టార్ట్ చేయి. కాదు ఏంటి పాడవా? పాడమంటారా? సంగీతంలో ఆత్రం ఎంత ఇంపార్టెంటో గాత్రం కూడా అంతే ఇంపార్టెంట్. ఏది ఒక మంచి హెవీ నోట్ తో స్టార్ట్ చేయి. హెవీ నోట్ అంటే సమరమే, దాంతో స్టార్ట్ చేయి. యుద్ధమే. ఏయ్, ఆపయ్యా, ఆపు. యుద్ధమే ఏంటి? సమరమే కదా. అంటే సమరమే అన్నా యుద్ధమే అన్నా ఒకటే సెన్స్ కదా సార్. Nonsense. సమరమే సమరమే పాడు. లమరమే లమరమే రే నువ్వేం వరి అవ్వద్రా. ఈ కళ్యాణ్ మాలిక్ కాకపోతే రెహమాన్ దగ్గరికి వెళ్దాం. రెహమాన్ కూడా పాడమంటే అన్నాడ్రా, నాకు తెలుసుగా. హలో ఏ రాజు, చెప్పండి లార్. పిజ్జా డెలివరీ చేసావా? ఆన్ ద వే అండి. ఇంకా 10 నిమిషాల టైం ఉంది. గుర్తుందిగా, లేట్ అయితే నీ టిప్స్ లో నుంచి కూడా డబ్బులు కట్. ఒక్కసారి ఆలోచించి చూడండి సార్. ద ఓన్లీ హెల్త్ ఫుడ్ షో ఆన్ టీవీ. రుచి తగ్గకుండా ఆరోగ్యం చెడకుండా ఉండే ఏకైక వంటల ప్రోగ్రామ్. దాంతో పాటు ఫ్యాట్ ఫ్రీ డైట్స్, కొలెస్ట్రాల్ ఫ్రీ డైట్స్, బాడీ బిల్డింగ్ డైట్స్, స్కిన్ కేర్ డైట్స్, ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయొచ్చు. నీ కాన్సెప్ట్ బాగానే ఉంది, కానీ మిగతా వంట ప్రోగ్రామ్స్ కి నువ్వు ప్రపోజ్ చేసే ప్రోగ్రామ్ కి తేడా ఏంటి? ఒక్కసారి ఆడిషన్ చేయించండి సార్, మీకే తెలుస్తుంది. ఓకే, అయితే మా క్రియేటివ్ టీమ్ తో డిస్కస్ చేసి తర్వాత ఫోన్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చీని కళ్యాణి మాలిక్ పాడమన్నప్పుడే అనుకున్నానే నువ్వు కిలోమీటర్ లోపే ఉన్నావని. తప్పుకో. దరిద్రం దరిద్రం. లేట్ అయితే పీత ఫ్రీగా ఇవ్వాలి. తప్పుకో. ఓ అంత జంట. రే నన్ను తిట్టినందుకు సారీ చెప్పు తప్పుకుంటా. ఓహో నీకు సాపాలకదు కదా, పోనీ లారీ చెప్పు తప్పుకుంటా. ఏమండి శరత్ కుమార్ గారు థ్యాంక్ యూ. ఏయ్ మెట్లకి వెళ్ళరా, కొవ్వన్న కరుగుతుంది. తప్పుకోవే, గొంతు పిలికి తిప్పేస్తాను. తప్పుకో. అబ్బా ఎవరయ్యా ఇది ఇన్నిసార్లు నొక్కింది? అసలే ఇది సూపర్ ఎక్స్ప్రెస్ లిఫ్ట్. ఫ్లోర్ టు ఫ్లోర్ పావు గంట పడుతుంది. 2 minutes late, పిజ్జా ఫ్రీ. లర్ ప్లీజ్ లర్, 2 నిమిషాలే కదా లర్. నా బాల్ నన్ను చంపుతారు లర్ ప్లీజ్ లర్. నీ బాల్ నిన్ను చంపిరా, నీ బ్యాట్ నిన్ను చంపిరా. నువ్వు 30 నిమిషాల్లో రాలేదుగా, పిజ్జా ఫ్రీ. That's so silly, yeah. ఏంటి టోటల్ అంజాన్ కొడుతున్నాడు? ఏమైంది? We broke up. అంత సీరియస్ ఫైటా? హాయ్ బేబే, Hi Mahesh. లెట్ మీ సీ యువర్ డ్రెస్. నీ స్కర్ట్ లెంత్ ఇంకో 2 ఇంచెస్ తగ్గిస్తే నీ సొమ్మేం పోతుందమ్మా. You naughty. వావ్. హే స్వీటీ, కమ్ ఆన్ గివ్ మీ వన్. నీకు ఇవాళ ఒక స్పెషల్ ఆఫర్. నువ్వు రోజు నాకు ఇంత అందంగా కనిపిస్తే నీకు రోజు మిల్క్ షేక్ ఫ్రీ. Stop it Mahesh. వాడు కావాలని చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు. నువ్వు ఇంకా ఇక్కడే ఉంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు. వెళ్దాం పద. హాయ్ మహేష్, నువ్వంటే నాకు ఇష్టం. కలలోకి వస్తున్నావు, కవ్వించి రెచ్చగొడుతున్నావు. నీ టచ్ కోసం పిచ్చెక్కుతోంది. కలుస్తావా? నా కోరిక తీరుస్తావా? సింధీ కాలనీ బస్ స్టాప్ 12 గంటలకి నీ కోసం పడిగాపులు కాస్తూ ఉంటాను. ఐ లవ్ యూ మై సూపర్ మ్యాన్. నీ చేతిలో ఆ గులాబీ చూస్తుంటే గుండె రెపరెపలాడుతోంది. నీ వెనక ఉన్న గోడ మీద పెట్టు నీ శైలు.
రండి అటు చూడండి స్నానానికి వెళ్తుంది. స్నానానికే కదరా, అయినా నీ పిల్ల మీద అంత అనుమానం ఏంట్రా? అరే నీ పిల్ల స్నానానికి వెళ్తే బాత్రూంలో ఎంతసేపు ఉంటుందిరా? దాన్ని కాకి స్నానం 2-3 చెమ్ములు నీళ్ళు పోసుకుంటా మా అంటే బాత్రూంలో 10 నిమిషాలు ఉంటుంది. మరి నీ పిల్లవరా? ఓ పావు గంట. మరి నీ పిల్లవరా? అది అసలు స్నానం చేద్దా? కానీ ఇది మాత్రం బాత్రూంలోకి వెళ్తే గంటన్నర దాకా బయటికి రాదురా. లోపల ఏం చేస్తుందని తలుపుకు చెవి పెట్టా. 2-3 చెమ్ములు నీళ్ళ మీద పోసుకున్నట్టు సౌండ్, తర్వాత 2 కోతలు, ఆ తర్వాత అంతా సైలెన్స్. మరి ఆ తర్వాత నీళ్ళ సౌండ్ రావాలి కదా, ఓ గంట సైలెన్స్. బట్టలు మార్చుకొని బయటకు వచ్చేస్తుంది. ఏం చేస్తుందంటావు లోపల? ఆ నగ్న సత్యమే నాకు ఇవాళ తెలియాలి. సారీ అండి, సారీ. పట్టుకుంటారా వాడిని? సార్ ఎవరు సార్ మీరు? సార్ వదలండి సార్. సార్ 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 ఏం చేస్తున్నారు సార్? అసలు ఎవరు సార్ మీరు? సార్ 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 నన్ను వదిలేయండి సార్. ఏంటి సార్ ఇది? సార్ ఏం చేస్తున్నారు సార్? బాత్రూంలో ఏం చేస్తున్నారు నువ్వు? స్నానం చేస్తున్నాడు. లేదండి, నేను ఇంట్లో చేసే బయలుదేరాను. బాత్రూంలో ఏం పనిరా నీకు? అంటే అది గోడ దూకుతుంటే స్లిప్ అయి లోపల పడ్డాను సార్. గోడ ఎందుకు దూకుతున్నావురా? అంటే అది చెప్పరా? ఒక అమ్మాయి కోసం సార్, ఒక అమ్మాయి కోసం సార్. రావే, రా. ఇన్ని రోజులు బాత్రూంలో బాగోతాం వీటితోటేనా? అవునండి, నన్ను క్షమించండి. చిచ్చే, నేను వచ్చింది ఒక అమ్మాయి కోసం సార్. ఇదంతా మున్సిపాలిటీ క్యాండిడేట్ లా ఉంది సార్. ఏమన్నారు నన్ను? ఏమన్నారు నా పిల్లని? సార్ ఇంకొకసారి వీడు ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదురా. పట్టండి రా. ఇంకొకసారి బాత్రూమ్ వైపు మళ్ళీ వాడేవాడే. ఎంతమంది దొరుకుతారు నీ బాత్రూంలోకి? హలో శివాని గారు, నేను వరలక్ష్మినండి. వరలక్ష్మి గారు, ఎక్కడి నుంచి? వైజాగ్ నుంచి అండి. ఏంటి అందరూ కులాసానా? అంతా బాగున్నాం. మా వదిన గారు మీతో ఒకసారి మాట్లాడతారంట, మాట్లాడండి. శివాని గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏం లేదండి, ఇవాళ మా అమ్మాయి అర్చన బర్త్డే. తన కోసం డ్రెస్ బస్ లో పంపించానండి. ఎవరినైనా బస్ స్టాండ్ కి పంపించి అది కలెక్ట్ చేసుకుని అర్చనకిస్తారా? దాందే ఉందండి, తప్పకుండా. సారీ అండి, పొద్దున్నే ఫోన్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. ఏం పర్లేదు. అర్చన బర్త్డే అంటే మా అమ్మాయి బర్త్డే లాగా నేను చూసుకుంటానులేండి. మీరు వరలక్ష్మి గారికి చుట్టాలంటే మాకు చుట్టాలే. చాలా థ్యాంక్స్ అండి, ఉంటాను. ఎవరితోనే పొద్దున్నే చుట్టరికం కలుపుతున్నా. మన వరలక్ష్మి గారి వదిన గారండి. బాయ్ మమ్మీ, బాయ్ డాడీ. ఆనంద్, నువ్వు కొంచెం బస్ స్టాండ్ దాకా వెళ్ళి రావాలరా. దేనికమ్మా? అర్చన బర్త్డే డ్రెస్ బస్ లో వస్తుందట, తీసుకురావాలి. ఇవాళ అర్చన బర్త్డేనా? అవునరా. వాడు వెళ్ళడే, ఇర్రెస్పాన్సిబుల్ ఫెలో. నేనే వెళ్తాను. వాడే వెళ్తున్నాడండి. ఆ అమ్మాయి బర్త్డే అన్నావు, కొంచెం స్వీట్ ఏమైనా జరగదు? చేస్తానండి, సేమియా పాయసం. ఓ మై గాడ్, ఇవాళ అర్చన బర్త్డేనా? నాతో ఇప్పుడు క్యాజువల్ గా కూడా చెప్పలేదు. తనకేం గిఫ్ట్ ఇవ్వాలి, కన్ఫ్యూజన్. అమ్మాయిలకి చాక్లెట్లు అన్నా పువ్వులన్నా ఇష్టం అని తెలిస్తే చాలు, వాళ్ళకి అవి అంటే మొహం మొత్తి పీడకల్లో వచ్చేసేలా చేసేయడం అబ్బాయిలకు అలవాటు. అర్చనకి విష్ణు అంటే ఇష్టం అని ఇది తెలిసిపోయింది. దాంతో వీడు ఎంత ఓవర్ చేస్తాడో చూడండి. చిటి ఏంటి అక్క, అమ్మ నేను ఒకసారి రమ్మంటుంది. ఎందుకు? ఏమో తెలీదక్క. నువ్వు రా. ఏయ్ రా. రా అక్క, నువ్వు రా. రా చెప్పు. ఏయ్ చిటి, చిటి. సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే అర్చన. మీ అమ్మ చెప్పారమ్మా, కేక్ కట్ చేయి. తొందరగా కోసి తగలడు, నాలుక చివలాడుతోంది. నువ్వు కట్ చేయమ్మా.
వెయిట్ మేక్ అ విష్. ఓకే ఓకే. ఏమండి ఆ కవర్ తీసుకోండి. తీసుకోమ్మా, మీ పేరెంట్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఏమే ఆ స్వీట్ పట్రా. డాక్టర్ గారు బరువులేం మొయ్యొద్దన్నారు. ఏంటి ఆ చిన్న కప్పులు కూడానా? అవును. సరేరా తీసుకొద్దాం. నీకు ఇంకో గిఫ్ట్ ఉంది. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. ఏంటిది? ఓపెన్ చేయి. వావ్, విష్ణు, థ్యాంక్ యూ. ఇట్స్ అ వెరీ నైస్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో నైస్. ఓకే, టంటడా. స్పూన్లు తెచ్చావా? ఇదిగో. ఆహా, డాక్టర్ మొయ్యన్నారేంటి? స్పూన్ల వరకు పర్వాలేదన్నాడు. అంకుల్, ఆంటీ చూడండి, ఆనంద్ నాకు విష్ణు టీ-షర్ట్ గిఫ్ట్ ఇచ్చాడు. నువ్వు విష్ణు ఫ్యాన్ వా? నేను కూడా విష్ణు ఫ్యానే. విష్ణు అంటే పిచ్చి. రే, నానమ్మ దగ్గుతుంది. ఫ్రిడ్జ్ లో మెంతి మజ్జిగ ఉంది, తీసుకెళ్ళి. నానమ్మ ఇది తాగు. ఏంటిది? మెంతి మజ్జిగ. వాళ్ళేం తింటున్నారు? కేకు పాయసం. అవంట్రా.